దివ్య రక్తమును మా కోసం వలగా కట్టి కలువరి సిలువలో నీ ప్రాణమును ధారపోసితివి. ఆ యాగబలిని స్మరించుకుంటూ నీ ముఖ కాంతిని దర్శిస్తూ ఈ ఆరాధనలో పాల్గొన్న అవకాశం మాకు దయచేయండి ప్రభువా. పడదాం. మరొకసారి ఆరాధన పడుకుందామా? ఆరాధన హల్లెలూయా. కలిసి పడదామా? స్తుతుల సింహాసనంపై ఆసీనుడైన దేవా, సత్య నిజ దేవుడవు, సత్య మనిషి అయిన యేసయ్యా, తాబోర్ కొండపై నీ ముఖ కాంతిని
నీ ప్రియమైన శిష్యులకు చూపితివయ్యా. స్తోత్రం. ఆ దేవుడు ఈ దివ్య ప్రసాదాలు వేంచేసి ఉన్నారని విశ్వాస నేత్రముతో మేము కూడా దర్శింతుముగాక. నీ సన్నిధిలో ఉండి నీ వాక్యాన్ని ఆలగిస్తూ నీ ప్రసన్నతను పొంద మేము ఆశిస్తూ ఉన్నామయ్యా. నీ దరికి చేరాలని మా పాప జీవితం విడనాడాలని నీ వాక్యం మీద నీ ప్రసన్నత మీద మేము ఆసక్తి కలిగి ఉండాలని మేము చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీ సన్నిధిలో మాకు అర్పించటానికి ఏదీ లేదు. కేవలం మా పాపమే, మా బలహీనతలే, మా శోధనలే. మీ అపోస్తల విశ్వాసమును బలపరచినట్లు అధికమైన వెలుగులో నుండి వెలుగులోనికి వారిని నడిపించినట్లు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నడిపించండి. సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా, పరలోక దూతల దళములారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, నీ కుమారుని యేసు క్రీస్తు దగ్గర మా కొరకే ప్రార్థించను వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాబలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క వాక్య పరిచర్యను ఆలగించటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనందరికీ సుపరిచితమైన యేసుక్రీస్తు దివ్య రూపధారణ అనే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ దివ్య రూపధారణ మీరు ఎన్నోసార్లు వాక్యములో మీరు విని ఉండవచ్చు. అందువల్ల నేను ఈరోజు ఆ కథ నేను ఇక్కడ చెప్పట్లేదు. ఆ సంఘటన వెనక్క ఉన్న కొన్ని ఆత్మీయ రహస్యాలు, కొన్ని చరిత్ర సంఘటనలు, దాని ద్వారా దేవుడు నీ జీవితములో, నా జీవితములో చేయాలనుకున్న ఆయన ఉద్దేశములను నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, ఇంగ్లీష్లో దీన్ని ట్రాన్స్ఫిగరేషన్ అంటారు, తెలుగులో దివ్య రూపధారణ అంటారు. దీన్ని ఒరిజినల్ గ్రీక్ భాషలో ఒక లోతైన అర్థం ఉంది. అదేంటంటే ప్రియబిడ్డలారా, ఒక నాటకీయమైనటువంటి ఒక పరివర్తన దీని వెనక ఉంది. అనగా ఇంగ్లీష్లో ఏ క్యాటర్పిల్లర్ చేంజెస్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎ బటర్ఫ్లై అంటారు. తెలుగులో చెప్పాలంటే గొంగలి పురుగు సీతాకోక చిలకగా ఎలా మారుతూ ఉంటుందో, ఎలా పరివర్తనం కలుగుతూ ఉంటుందో, అలాంటి పరివర్తనమే దివ్య రూపధారణములో జరిగింది అని గ్రీకు భాషలో దీని వెనక ఉన్నటువంటి అర్థం. ప్రియబిడ్డలారా, అనగా ప్రియబిడ్డలారా, ఆ రూపం పూర్తిగా మారిపోతూ ఉంది. మీకు తెలుసు, యేసుక్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయి. ఒకటి మానవ స్వభావం, రెండవది దైవ స్వభావం.
ఈ మానవ స్వభావములు ఉన్న యేసుక్రీస్తు పూర్తిగా మారి తన పరిపూర్ణమైన దైవ స్వభావములోకి వెళ్ళిపోయాడు. ఈ మార్పు పూర్తిగా దైవ స్వభావము కలిగి ఉన్న యేసుక్రీస్తుని దర్శించే గొప్ప భాగ్యం ప్రభువు పేతురుకి, యాకోబుకి, తన ప్రియ శిష్యుడైన యోహానుకి కలిగించాడు. ఇది యాక్చువల్లీ ప్రియబిడ్డలారా ఈ ఒక సంఘటన. మనము మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఈ సంఘటన చదువుతూ ఉన్నాం. అయితే మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు తీసుకోండి. అక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయం అని చదువుతామా 2వ వచనం. అక్కడ ఒక ప్రత్యేకమైన ఒక అంశాన్ని మీ శ్రద్ధకి తీసుకురావాలని అనుకుంటున్నాం. చదువుతామా? 6 దినములు గడిచిన పిదప్ప యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతంపైకి వెళ్ళెను. ప్రియబిడ్డలారా, అక్కడ ఒక మాట ఉంటుంది, ఉన్నతమైన ఒక పర్వతమునకు వెళ్ళను అని ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను 2 సార్లు హోలీ ల్యాండ్ వెళ్ళాను, ఈ తాబోర్ కొండ ఎక్కాను. ఆ స్థలం అంతా నేను తిరిగి చూశాను వ్యక్తిగతంగా. తాబోర్ కొండ ఒక పెద్ద కొండ ఏం కాదు, అది మామూలుగా సాధారణంగా ఒక చిన్నది. కానీ బైబిల్లో ఏం రాసి ఉంటుంది? ఉన్నతమైన ఒక కొండ అని రాసి ఉంది. అందువలన చరిత్రకారుల అభిప్రాయములో, కొంతమంది దైవశాస్త్ర బోధకుల అభిప్రాయములో ఇది తాబోర్ కొండ కాకపోవచ్చు అని ఉంది. ఎందుకు తాబోర్ కొండ కాకపోవచ్చు అన్నబిడ్డలారా, ఒక విషయం మీరు గమనించాలి. దానికి ముందున్న చాప్టర్లో మార్కు సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? సెసరియా ఫిలిప్పి ప్రాంతంలో ఉన్నాడు. మీరు మార్కు సువార్త 8వ అధ్యాయంలో 27 నుంచి మీరు 30 వరకు చదివితే అక్కడ సెసరియా ఫిలిప్పి ప్రాంతంలో యేసుక్రీస్తు ఉన్నాడు. అక్కడే పునీత పేతురు గారు తన విశ్వాసమును ప్రకటన చేస్తూ, నీవు సజీవుడైన దేవుని ఏకైక కుమారుడైన క్రీస్తువు అని డిక్లరేషన్ చేస్తూ ఉన్నాడు, ప్రకటన చేస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ సెసరియా ఫిలిప్పి ప్రాంతములో ఉన్నతమైన పర్వత శిఖరాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ముందున్న చాప్టర్లో ఆయన సెసరియా ఫిలిప్పి ప్రాంతములో ఉన్నాడు కాబట్టి ఈ ఉన్నతమైన పర్వతం అంటే ఒకవేళ ఆ ప్రాంతంలో ఉన్న ఒక పర్వతం కావచ్చు అని థియోలజియన్స్ అంటూ ఉంటున్నారు. ఎందుకంటే ఈ తాబోర్ కొండ పెద్ద కొండ కాదు, అదొక చిన్న ఒక ఎత్తైన ఒక ప్లేస్ అంతే. నేను అక్కడికి వెళ్ళాను, 2 సార్లు చూసి వచ్చాను. అక్కడ ఉన్నతమైన కొండ లేదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. కానీ ఒక విషయం మరి గమనించాలంటే, ఉన్నతమైన కొండ పర్వతం ప్రియబిడ్డలారా, అది పాత నిబంధనలో నూతన నిబంధనలో కూడా దేవుని సాన్నిధ్యానికి సూచన. ఎందుకంటే దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ఆయన సన్నిధిని అనుభవించే స్థలం ఏదో ఒక కొండ. దేవుడు వారితో మాట్లాడే స్థలం ఏదో ఒక కొండ. వారు దేవునికి బలి అర్పించిన స్థలం ఏదో ఒక కొండ. లోక సంబంధమైన ఈ వ్యవహారాల నుండి ఉన్నతమైన దేవుని సన్నిధికి ఎక్కి విలువలేని లోక సంబంధ వ్యవహారాలను వదిలిపెట్టి ఏకాంతముగా ఆయన సన్నిధికి వెళ్ళే ఒక సూచన ఈ కొండలపై మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రియబిడ్డలారా, మీరు పరిశుద్ధ గ్రంథముని పరిశీలిస్తే ఇక్కడ దివ్య రూపధారణం ఎత్తైన కొండపై జరిగింది. ఏలియా కార్మెల్ కొండపై దేవునికి బలి అర్పించాడు. నోవా ఓడ ఆరారాత్ పర్వతం మీద ఆగింది. మోషే సీనాయి కొండెక్కి దేవుని యొక్క సన్నిధిలో ఉండి 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చారు. ప్రియబిడ్డలారా,
ఇలా చాలా కొండల విషయాలు, అక్కడ దేవుని సన్నిధిని పొందుకున్న సంఘటనలు ఉన్నాయి. పాత నిబంధనలో అతి గొప్ప ప్రవక్త అయిన ఏలియా ప్రవక్తతో దేవుడు మాట్లాడేది హోరేబు కొండపైన. అందుకే ఇక్కడ ఈ కొండల సాన్నిధ్యం ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. బిడ్డలారా, రెండవ అంశం ఏంటంటే దివ్య రూపధారణం జరగటానికి యేసుక్రీస్తు ఎన్నుకున్న ఒక సమయం కూడా ఇక్కడ చాలా ముఖ్యమైనది. యాక్చువల్గా చెప్పాలంటే ఈ దివ్య రూపధారణము యేసుక్రీస్తు శిలువ పాటుల మరణానికి 6 నెలలు ముందు జరిగింది. అనగా పిల్లరా, యూదుల టైం టేబుల్ ప్రకారం తిష్రీ అని ఒక నెల ఉంది. అంటే మనకి 12 నెలలు ఉన్నాయి. యూదుల టైం టేబుల్ మంత్లీ క్యాలెండర్ ప్రకారం ఈ దివ్య రూపధారణం జరిగినటువంటి ఆ సంఘటన తిష్రీ అని నెలలో జరిగింది ప్రియబిడ్డలారా. ఈ తిష్రీ అనే నెలలో యెరూషలేములో ఏం జరుగుతూ ఉందంటే, అక్కడ యూదులకి ప్రియబిడ్డలారా 6 పండుగలు ఉన్నాయి. ఆ 6 పండుగలలో శ్రేష్టమైన ఒక పండుగ ప్రియబిడ్డలారా ది ఫీస్ట్ ఆఫ్ టబర్నకల్ అంటారు, అనగా గూడార పండుగ అంటారు. మీ శ్రద్ధతో మీరు ఈ మాట వినండి. తిష్రీ నెలలో యెరూషలేములో గూడార పండుగ జరుగుతూ ఉంటుంది. ఈ గూడార పండుగ ఏంటి? గూడార పండుగ దినములో ఇజ్రాయిల్ అందరూ కూడా యెరూషలేములో సమావేశమై ఐగుప్తు నుండి దేవుడు తన బలమైన హస్తముతో మోషే ద్వారా వారిని బంధకాల నుండి, దాస్యపు నుండి విడిపించి తేనె పాలు ప్రవహిస్తున్నటువంటి కానాను అనే స్వతంత్ర దేశానికి నడిపించిన సంఘటన ఇజ్రాయిల్ ప్రజలు ప్రతి సంవత్సర జ్ఞాపకం ఉంచుకుంటూ దేవునికి కృతజ్ఞత అర్పించు పండుగ ఈ గూడార పండుగ లేదా ఫీస్ట్ ఆఫ్ టబర్నకల్ అని చెప్పవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి? దాస్యత్వం నుండి, బంధకాల నుండి స్వతంత్రానికి వారు నడిపించబడే గొప్ప కార్యం వారు స్మరించుకుంటున్నారు. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు తన 3 సంవత్సరాల పరిచర్యల పాటు కరెక్ట్గా ఈ సమయము ఈ దివ్య రూపధారణ కోసం ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఇది ఏదో అనుకోకుండా జరిగింది కాదు. ఎందుకంటే అన్నీ కూడా యేసుక్రీస్తు జీవితములో తండ్రి ఏర్పరచినటువంటి కాలము పరిపక్వమైనప్పుడే అన్ని జరిగాయి. ఏది కూడా ముందు కానీ వెనక కానీ జరగలేదు. దీనికి అర్థం ఏమిటి? ఉన్నతమైన కొండ శిబిరపై యేసుక్రీస్తు దివ్య రూపధారణం పొందుతూ ఉన్నారు. తిష్రీ నెలలో జరుగుతూ ఉంటుంది. యెరూషలేములో కింద వారు గూడార పండుగ కొనియాడుతూ ఉన్నారు. బంధకాల నుంచి స్వతంత్రానికి వెళ్ళినటువంటి సంఘటన జ్ఞాపకం ఉంచుకుంటున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు దివ్య రూపధారణ సందేశం అర్థం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఇంకా 6 నెలల తర్వాత ఏం జరగబోతూ ఉంటుంది? ద పాస్కా, అనగా యేసుక్రీస్తు శిలువ శ్రమల పాటుల మరణ ఉత్థాన చరిత్ర సంఘటన, అనగా ఆయన సాక్షాత్కారం జరగబోతూ ఉంటుంది. యాక్చువల్లీ యేసుక్రీస్తు సాక్షాత్కారం దేన్ని చూపిస్తూ ఉంటుంది? పాపములో పడిపోయినటువంటి మానవులను యేసుక్రీస్తు తన పరిశుద్ధ కలువరి శిలువ యాగబలి ద్వారా పాపము నుండి, శాపము నుండి మనల్ని విడిపించి దేవుని బిడ్డలకు తగిన స్వాతంత్ర్యానికి నడిపించే ఒక సంఘటన ఈ సాక్షాత్కారం బిడ్డలారా. ఇప్పుడు గమనించండి, ఈ 3 సంఘటనలు మీరు కలిపి చూడండి. ఒకటి గూడార పండుగ, బంధకాల నుండి స్వతంత్రానికి.
రెండవది యేసుక్రీస్తు సాక్షాత్కారం. ఏంటిది? ఆయన తన మరణము ద్వారా మనల్ని పాపము నుండి, బంధకాల నుండి దేవుని బిడ్డల స్వాతంత్రానికి నడిపించారు. అనగా యేసుక్రీస్తు సెలవు పాట్ల మరణ ఉత్థానము, ప్రియులారా, గూడార పండగ రెండు సరైనటువంటి ఒకే ఒక అర్థాన్ని మనకి ఈరోజు నేర్పిస్తూ ఉంటుంది. తెస్రీ నెలలో టబర్నకల్ పండుగ జరుగుతూ ఉండగా, గోడార పండుగ జరుగుతూ ఉండగా ఆయన సాక్షాత్కారం తాబోరు కొండపై జరుగుతూ ఉంటుంది. రెండిటి కూడా ప్రభు కరెక్ట్ టైంలో దీన్ని ఎంపిక చేసుకుని ఒక గొప్ప ఆత్మీయ రహస్యం బిడ్డలారా నీకు నాకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అందువలన ఇదేదో అనుకోకుండా జరిగే ఒక సంఘటన కాదు. ఇది కరెక్ట్గా దేవుడు అన్ని ప్లాన్ చేసుకుని మనలని, నేను ఇందాక చెప్పినట్లుగా ఒక రూపములో మార్పు వచ్చేలాగున, ఫామ్లో మార్పు వచ్చేలాగున మనకు కూడా ఈ ఒక మార్పు అవసరమని, బంధకాల నుండి ఫ్రీడానికి, దాసత్వము నుండి స్వతంత్రానికి ఒక మార్పు నీకు నాకు కావాలి అని, పొరుగును వెంబడించే ప్రతి ఒక్క వ్యక్తికి కావాలని ఈ తాబోరు కొండపైన ఈ దివ్య రూపధారణ సంఘటన ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, ఈ మార్పు మనలో ఎప్పుడు జరుగుతుంది? ఈ మార్పు మన జీవితం జరగటానికి మనకి వాక్యం నేర్పిస్తున్నటువంటి సులువైన ఒక మార్గం ఏమిటి అనగా, ప్రతి సంవత్సరం తాబోరు కొండపై దివ్య రూపధారణ అని మనము ఈ వాక్యం చదువుతూ, వాక్యం వింటూ, మాసలో పాల్గొంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రభు ఎన్నుకున్న ఈ తెస్రీ నెలలో గూడార పండుగ సందర్భంగా ఆయన దివ్య రూపధారణ నీ జీవితానికి, నా జీవితానికి ఒక పెద్ద సవాలే. ఈ మార్పు కలగాలంటే ప్రియబిడ్డలారా, పుణ్యత పౌలు గారు మనకు ఒక మంచి ఒక మార్గం చూపిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, తీసుకుంటాం రోమా పత్రిక 12వ అధ్యాయంలో మనము 2వ వచనం చదివితే, ఈ మార్పు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో జరగటానికి ఒక సులువైన, ఒక మంచి ఒక మార్గం ఇక్కడ రాయబడి ఉంటుంది. విందామా? రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు. మీరు ఈ లోక సంబంధమైన ప్రమాణములను అనుసరింపకుడు. దేవుని మీలో మానసికమైన మార్పుల ద్వారా నూతనత్వమును కలగచేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనది ఆయనకు సమ్మతమైనది సంపూర్ణమైనది మీరు తెలుసుకొనగలరు. వావ్! ప్రియబిడ్డలారా, ఒక వ్యక్తికి మార్పు కలగాలంటే ఒక విషయం గమనించండి. కేవలం బట్టలు మార్చుకున్నందువలన మాత్రాన, కొన్ని శారీరకంగా మార్పు తెచ్చినంత మాత్రాన, బయట బాహాటమైన ఏ మార్పులో కావాలని ఎవరు కలిగించుకున్నంత మాత్రాన మనిషి మారదు. బిడ్డలారా, మనిషి మారదు. మనిషి మారాలంటే, మనిషి మనస్తత్వం మారాలంటే బిడ్డలారా, ఆంతరికమైన మార్పు కావాలి. హృదయం మారాలి, మనస్సు మారాలి, ఆలోచన మారాలి, థింకింగ్ మారాలి, ఫీలింగ్స్ మారాలి. ఇదే ఒక మనిషిని యాక్చువల్లీ ద బేసిక్ పర్సనాలిటీ లేదా బేసిక్ క్యారెక్టర్ అంటారు.
ఆంతరిక మార్పు వలన మాత్రమే ఒక వ్యక్తికి బాహ్యమైన మార్పులు వస్తాయి. అందువలన ఒక విషయం గమనించండి, ఏ ఒక్క మనిషి కూడా ఏదో బాహ్యమైన కొన్ని మార్పులు చెరుపుల వలన నూతనత్వం కలిగి జీవించే ఒక ఛాన్స్ లేదు. నిన్ను ఇంకొక మనిషి వచ్చి నీ మనసుని, గుండెని, హృదయాన్ని, నీ ఆలోచన భావాల్ని తాకి ముట్టి మార్పిచ్చేది కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు ఎక్కడుందో అని కూడా తెలియదు. అందువలన మనిషి మనస్సుని స్పర్శించగలిగే ఒక్కడే ఉన్నాడు. మనిషి అంతరాత్మను స్పర్శించగలిగే ఒక్కడే ఉన్నాడు. మనిషి మనస్తత్వాన్ని మార్చగలిగే ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరే మార్చువాడు. ఆయనే ఈ దివ్య సప్రసాదములో వేంచేసి ఉన్న యేసుక్రీస్తు. ఈ ఒక్కడు తప్ప నీ అంతరంగాన్ని, మనస్సును, హృదయాన్ని ఎవరు మార్చలేరు ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. అందుకు ఈ మార్పు కలగటానికి ఇక్కడ రోమాపత్రికలో రాసినటువంటి సులువైన మార్గం ఇదే. నీవు ఈ లోక సంబంధ ప్రమాణములు అనుసరించుకోకుండా నీవేం చేయాలి? నీ శరీరాన్ని, మనస్సును దేవునికి స్వీకార్యమైన పవిత్రమైన ఒక యాగబలిగా నువ్వు అర్పించు. అప్పుడు ఆయన తన ప్రభావం వలన, మార్చేవాడు ఆయన స్పర్శ వలన నీవు తెలుసుకుంటావు దేవుని సన్నిధిలో అంగీకారయోగ్యమైనది ఏది, ఆయనకి సమ్మతమైనది ఏది, ఉత్తమమైనది ఏది నీవు తెలుసుకుంటావు. ఇది తెలుసుకోవటం ప్రియబిడ్డలారా ఈ మార్పు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువలన ఈ యేసుక్రీస్తు దివ్య రూపధారణ, దివ్య సప్రసాద సన్నిధిలో కూర్చున్నటువంటి బిడ్డలారా, మనం చేయవలసిన ఒక బాధ్యత ఇదే. ఈ శారీరకమైనటువంటి మానసిక ఒక సమర్పణ. ఎలా సమర్పణ? దేవునికి అంగీకార యోగ్యమైన సజీవ యాగబలిగా అర్పించమన్నాడు. ఈ అర్పణ చేయటానికి ప్రియులారా దేవుడు నిన్ను, నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక విషయం గమనించండి. ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మ క్రియలన్నీ కూడా ఎక్కువగా బాహ్యమైనటువంటి కార్యాలే, ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ ఇవి అన్నీ కూడా. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? ఈ ఎక్స్టర్నల్ బాహ్యమైనటువంటి కొన్ని కార్యాలు చేసి తిరగటం కంటే ఆంతరికమైనటువంటి ఒక నూతనత్వం, మార్పు కోసమే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి అంతరంగాన్ని పరిశీలించే దేవునికి తెలుసు, బిడ్డలారా నీ లోపల మార్పులు వచ్చాయా లేదా. ఎందుకంటే లోపల జరిగే మార్పే బయట కనిపిస్తాయి బిడ్డలారా. ఇప్పుడు తెలుగులో అంటారు, పైన పట్టారం లోన లొట్టారం అంటారు. ప్రియబిడ్డలారా, ఈ లోన లొట్టారం ఇంటికి వస్తే అర్థమవుతుంది, బయట కనిపిస్తాయి మంచిగా మార్పులు. బిడ్డలారా గమనించండి, దేవునిలో దేవుని ఆత్మ వలన నడిపించబడుతున్న ఒక వ్యక్తి లోపల బయట రెండు ఒకే రీతిగానే ఉంటారు. నీకు రెండు ఫేసులు లేవు. నీవు రూములో ఉన్నా, బయట ఉన్న ఒకటే. నీవు 10 మంది ముందున్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా ఒకటే. నీ మాటలు ఎప్పుడు కూడా సేమ్ లాగానే ఉంటుంది బిడ్డలారా. అందువలన బయటమైన ఒక మార్పుల కోసం మాత్రం ట్రై చేయవద్దు బిడ్డలారా. ఎందుకంటే అది 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 నిజం కాదు, అది వాస్తవం కాదు. అది ఓన్లీ ప్రచ్ఛన్న వేషములాగా ఉంటుంది. ఇది ఆంతరికంగా మార్పు వస్తాయి. న్యాచురలీ నీ బయట బహిరంగ కార్యములలో కూడా మార్పులు వస్తాయి. ఇది చేయటానికి మీరు ప్రయత్నం చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవదిగా ఇంకొక అంశం కూడా ధ్యానించి సందేశమును ముగిస్తూ ఉన్నాం. రెండవది ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ ఆంతరికమైన మార్పు కలగటానికి ఆయనకి సమ్మతమైనది, ఉత్తమమైనది, ఉచితమైనది ఏంటో తెలుసుకోవటానికి
ఇంకొక సులువైన మార్గం ఉంది. అదేంటంటే, నేను మీ శ్రద్ధ ఎక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నానంటే, ఈ ఉపవాసం, తపస్క్రియలు, దాన ధర్మక్రియలు, ఈ బయట విషయం మీద మీరు పెద్దగా ఎక్కువగా శ్రద్ధ పెట్టుకోకుండా నేను ఇప్పుడు చెప్పబోయే అంశం మీద మీ మనసు పెట్టండి. సాధారణంగా మనుషులు ఏమనుకుంటారంటే, ఈ తపస్క్రియలు, ఉపవాస, దాన ధర్మక్రియలు, ఈ దీక్షమాల వేసుకోవటము, ఇలా కొన్ని బాహ్యమైన క్రియల మీదనే ఎక్కువ మనస్సు పట్టుకుంటారు. కానీ ప్రియబిళ్ళరా, తీసుకుంటాం పుణ్యంత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో ఇంకొక మంచి మాట ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనములో, ప్రియబిళ్ళరా, మార్పు కలగటానికి, మార్పు రావటానికి ఒక వ్యక్తి చేయవలసిన సులువైన రెండవ ఒక కృషి లేదా ఒక రెండవ ఒక తపస్సు అని చెప్పవచ్చు. 2వ కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం. కనుక మనమందరము ముసుగులు తొలగిన ముఖముతో, ఆ ముసుగులు తొలగబడినటువంటి ముఖముతో ప్రభు మహిమనే ప్రతిబింబించుచున్నాము. ఓకే, ఆ మహిమయే ఆత్మగు ప్రభు నుండి ప్రసాదించుచు అధికమగు మహిమతో మనము ఆయన పోలినట్లు మార్చివేయును. వావ్! ప్రియుల, శ్రద్ధతో ఈ మాట మళ్ళా విందామా? మీ దగ్గర బైబిల్ ఉండి తీసుకోండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అక్కడ ఏ ఒక సందేశం ప్రభు ఇస్తూ ఉన్నారో, ఇది బాహ్యమైన కార్యం కాదు, ఆంతరికమైనటువంటి ఈ మార్పే. విందామా? కనుక మనమందరము ముసుగులు తొలగిన ముఖముతో ప్రభు మహిమనే ప్రతిబింబించుచున్నాము. ఆ మహిమయే ఆత్మగు ప్రభు నుండి ప్రసాదించుచు అధికమగు మహిమతో మనము ఆయనను పోలినట్లు మార్చివేయును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ముసుకులు తొలగబడినటువంటి బిడ్డలుగా ఆయన మహిమయే మనలను ప్రతిఫలించజేస్తూ ఉంటుంది. ఇక్కడ అర్థమే, ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. బిడ్డలారా, మోషే 40 రాత్రి 40 పగలు ప్రభు సన్నిధిలో సీనాయి కొండపై ఉన్నాడు. దేవుని దర్శించి మోషే కొండ దిగి వచ్చినప్పుడు మోషే ముఖ కాంతి ఇజ్రాయెల్ ప్రజలు తట్టుకోలేకపోయారు. మరి మోషేను చూడటానికి భయపడ్డారు. అందువల్ల మోషే ముఖం మీద ఒక ముసుగు వేశారు వాళ్ళు, ఒక పరదా వేశారు, ఒక కర్టన్ వేశారు, ఒక వేలు కట్టాడు. ఎందుకంటే అది చూడలేకపోతున్నాను. నా ప్రశ్న ఒకటే, ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరిది? ఇది మోషేది కాదు, ఇది మోషేది కాదు. ప్రియబిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన వెలుగులో ప్రకాశింపబడినటువంటి మోషే ముఖం మీద ఏం కలిగింది? దేవుని వెలుగు ప్రకాశించబడ్డది, అంతే. దేవుని యొక్క ప్రసన్నత ఆయనపై కనిపించిందనమాట. సూర్యుని ప్రకాశ కిరణములో చంద్రుడు ఎలా వెలుగుతూ ఉందో, ఎలా ప్రకాశింపడుతూ ఉంటుందో, అలాగే ఆయన ముఖ కాంతిలో నీవు నేను కూడా ప్రకాశింపబడాలి. ప్రియబిళ్ళారా, ఆయన ముఖ కాంతిలో మనం ప్రకాశింపడాలంటే ప్రియబిళ్ళారా, మనము ఆయన వైపు చూడాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన దగ్గరకి మనం చేరాలి. ఇలా ఆయన ముఖం మీద చూస్తూ, అనగా ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుంది, గేజింగ్ ఇన్ టు ది ఐస్ ఆఫ్ గాడ్ అంటారు. గేజింగ్ అంటే ప్రియబిళ్ళారా, ఇలా సూటిగా చూడటం, ఇంగ్లీష్లో గేజింగ్ అంటారు. గేజింగ్, ఇలా సూటిగా గేజింగ్ చేస్తూ చూస్తూ ఉన్నప్పుడు వెలుగుతూ ఉన్నటువంటి ఆయన ముఖం. ప్రియులరా, ఎలాంటి ఈ ముఖం అంటే, దర్శన గ్రంథం 1వ అధ్యాయం చదువుతామ 16వ వచనం. ప్రియులరా, మోషతో ప్రభు అన్నాడు, నన్ను చూసి ఏ ఒక్క నరుడు బతకడు, ఏ ఒక్క నరుడు నన్ను చూసి బతకడు. ఎందుకంటే ఆయన ముఖ కాంతి, ఆయన వెలుగు ఏ మనిషి తట్టుకోలేరు. అది ఎలాంటి వెలుగు ఒకసారి విందామా? ప్రియులారా, యోహానుకి దేవుడు ఇచ్చిన దర్శనములో ఆయన కళ్ళు, ఆయన ముఖం ఎట్లా ఉందో
చక్కగా రాయబడి ఉంది. విందామా? ఆయన ముఖము మధ్యాహ్నము మార్తానుని వలె దేదీప్యమై ఉండెను. ప్రియులారా, ఇక్కడ వాక్యం ఏమంటుంది? ఆయన ముఖము మధ్యాహ్న సూర్యుని వలె, మార్తాండుని వలె అంటే ప్రియుల సూర్యునికి పర్యాయపదం మార్తాండు. మధ్యాహ్న సూర్యుని వలె ప్రకాశించు ఉండను. ఇంగ్లీష్లో ఏ మాట ఉందంటే ప్రియులారా, ద సన్ షైనింగ్ విత్ ఫుల్ ఫోర్స్ అని ఉంది. అనగా సూర్యుడు మార్తాండు తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తూ ఉన్నట్లే ఆయన ముఖం. మీరెవరైనా సూర్యుని మీ నగ్నేత్రముతో చూడగలుగుతారండి? అది కూడా ప్రియులారా, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరములో ఉన్న మనం మధ్యాహ్న సూర్యుని చూడలేం. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుంది? ప్రియులారా, అలాంటి మధ్యాహ్న సూర్యుని వలె విత్ ఫుల్ ఫోర్స్లో, ఫుల్ పవర్లో ప్రకాశిస్తున్న, షైన్ అవుతూ ఉన్న సూర్యుని వలె ఉందంట ఆయన ముఖం. అందుకే ఈ పేతురు, యాకోబు, యోహాన్లు అక్కడ నిలబడలేకపోయారు. కొద్దిగా మహిమ చూస్తేనే ప్రియులారా, ఆయన సమాధికి కావలిగా ఉన్న బండ్రోతులు చచ్చిపోయిన వాడి వలె పడిపోయారు. యోహాను ఆయన దివ్య దర్శనం చూసి ఆయన కూడా చచ్చిపోయిన వాడి వల్ల కింద పడిపోయాడు. ఆయన వచ్చి తాకి, లెమ్ము నేనే కదా, భయపడవద్దు అని అన్నప్పుడే యోహానికి స్పృహ వచ్చింది. అందుకే మోషతో చెప్పాడు, నా ముఖకాంతి చూసి, నా ముఖం చూసి ఏ ఒక్క నరుడు బ్రతకడు. అందువలన కొద్దిగా వెలుగు మనం తట్టుకున్నంత చిన్న చిన్న వెలుగు, చిన్న చిన్న ప్రకాశం, చిన్న చిన్న చూపే ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు బిడ్డలారా. ఎందుకంటే ఆ దివ్య వెలుగు, ఆ దివ్య మహిమ ఎవరు చూడలేరు. అలా చిన్న చిన్న వెలుగుతో మనం ప్రకాశింపబడాలి. చిన్న చిన్న సన్నిధితో మనం కూడా మార్చబడాలి. అప్పుడే ప్రియబిడ్డలారా, ఈ నిజమైనటువంటి ఆ మార్పు ఒక వ్యక్తిలో కలుగుతూ ఉంటుంది. నా వ్యక్తిగత ఒపీనియన్ ఏంటంటే, మీరు దేవునిలో బలపడాలి, దేవునిలో ఎదగాలి ప్రియులారా అని మీరు కోరుకుంటే, ఈ బాహ్యమైనటువంటి కార్యాల మీద పెద్ద మనసు పట్టకుండా ప్రియులారా, దేవుని సన్నిధిలో కూర్చోవటానికి సమయం మీరు చూసుకోండి. ఆయన ముఖ కాంతి చూడటానికి టైం కేటాయించుకోండి. టేక్ టైమ్ టు బి విత్ గాడ్. దేవునితో గడపటానికి సమయం చూసుకోండి. ఈ ఆరాధనలో పాల్గొంటూ ఉండగా ఈ నిర్ణయం తీసుకో. ఆయన ముఖ కాంతి చూడటానికి, ఆయన వెలుగులో నేను ప్రకాశింపడటానికి టైం కేటాయించుకో, సమయం కేటాయించుకో. బీ విత్ ద లార్డ్. ప్రియులారా, మరియమ్మలాగా ఆయన సన్నిధిలో ఉండటం, ఆయన ప్రసన్నత కోరుకోవటం, ఆంతరంగిక మార్పు కేవలం ఆయన సన్నిధి వలన మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఈ ఆరాధనలో ప్రియబిడ్డలారా, దీనికోసం ప్రార్థిస్తాం. ప్రభువా, నా మనస్సు, నా ఆలోచన, నా థింకింగ్, నా ఫీలింగ్స్ అంతరంగము మారాలి. ఆమేన్. నా ముసుగులు తొలగించబడాలి. ఆమేన్. మెల్లిగా నీ రూపములో నేను మార్చబడాలి. ఆమేన్. నేను చెప్పే ప్రార్థన మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో విశ్వాసముతో, భక్తితో ప్రార్థించండి. ప్రభువా, ఈ ఆరాధనలో నీ సందేశమును మాకు అందించినందుకు స్తోత్రములు. నేను నా శరీరమును, నా మనస్సును, నా ఆత్మను సజీవ యాగబలిగా నీకే
అర్పణ చేస్తూ ఉన్నాను. అర్పణ చేస్తున్నాను. నాలో ఎలా మార్పు తీసుకురావాలో నాకు తెలియదు. ప్రభువా నీ సన్నిధిలో వాక్యమును వింటూ ఉండగా నీ సన్నిధిలో నిన్ను ఆరాధిస్తూ ఉండగా నీ సన్నిధిలో నీతో సమయం గడుపుతూ ఉండగా శిష్యులకు కలిగించిన ఆ కృప మోషేకు అనుగ్రహించిన సన్నిధి ఏలియా ప్రవక్తకు అనుగ్రహించిన సన్నిధి నాకు కూడా దయచేయండి. నీ ముఖ కాంతిలో నన్ను వెలిగింప చేయండి. నీ ముఖ కాంతిలో నన్ను మార్చండి. నిన్ను మెల్లమెల్లగా మార్చి ఈ లోక సంబంధమైన వ్యవహారాల నుండి పాపముల నుండి బలహీనతల నుండి అక్రమ సంబంధాల నుండి నీకు వ్యతిరేకమైన ప్రతి కార్యముల నుండి నన్ను విడిపించి నీ వెలుగులోనికి నన్ను ఆకర్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా నీ సన్నిధిలో సమయం గడపటానికి నీతో ఉండటానికి నాకున్న ప్రతి ఆటంకమును ఈ ఆరాధనలో నీ దివ్య వెలుగులో ఆ అగ్నిలో కాల్చివేయును ప్రార్థిస్తున్నా. ఈ రోజు నుండి ప్రభువా నీ ముఖ కాంతిని నాకు అనుగ్రహించండి. మోషేలాగా నీ వెలుగులో నా ముఖము ప్రకాశింపబడును గాక. నీ ఆత్మ వెలుగులో నా ముఖము ప్రకాశింపబడును గాక. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి ఒక దృష్టి ప్రభు సన్నిధిలో రోమా 12:2 ప్రకారం నీ శరీర మనస్సు ఆత్మలను దేవునికి స్వీకార్యమైన పరిశుద్ధ యాగ బలిగా అర్పించండి. అప్పుడు మాత్రమే ఆ వెలుగు నీ ఎదుట ప్రకాశించు. అప్పుడు మాత్రమే నీ ముఖం ప్రకాశించు. అప్పుడు మాత్రమే ఆ దివ్య రూప సాక్షాత్కార నీలో కూడా జరుగుతూ ఉంటుంది. పైకి లేపి ఒకసారి సంపూర్ణంగా సమర్పించు. ఆటంకములు ఏదైనా ఉన్న తొలగించుకో. హల్లెలూయా 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 రెండు చేతులు మీ ముందు మెల్లగా తెరచి పట్టుకోండి. కూర్చుండును నీ సన్నిధిలో దేవా ప్రత్యక్షణం, ధ్యానిందును నీ వాక్యము అనుదినము అని పాట నేను పాడుతూ ఉండగా నా తర్వాత ఈ దాహముతో పాడండి. నేను నీ సన్నిధిలో కూర్చోవాలి, నీ ముఖ కాంతిని చూడాలి, నీ సన్నిధి కావాలని కోరుకుంటున్నాను. సన్నిధిలో దేవా
ప్రతిక్షణం. యేసయ్యా, ప్రతిక్షణం నా ప్రతి విషయం ప్రతిరోజు ఇదిగో నీకు అంకితం చేస్తూ ఉన్నా. ఆమేన్. నీ స్ఫూర్తిని నేను పొందేలాగున, నీ నడిపింపులో నేను నడిచేలాగున నా జీవితమును మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. పాడదాం, ప్రార్థిద్దాం బిడ్డలారా. కలిసి పడదాం. మరొకసారి ప్రతిదినం నీ ముఖ కాంతిలో నా ముఖం వెలిగించబడాలయ్యా. మోషే ముఖం నీ సన్నిధిలో వెలిగింపబడినట్లుగా, ఏలియా ప్రవక్త నీ సన్నిధిని పొందినట్లుగా ప్రభువా, ఈ ఆరాధనలో మమ్మల్ని కూడా వెలిగింపచేయమని ప్రార్థిస్తున్నాం. వెలుగు పుత్రులుగా దూతలుగా మార్చండి ప్రభువా. ఆడదాం, ప్రార్థిద్దాం బిడ్డలారా. ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించేదా. ప్రతిదినము నీ ముఖ కాంతిలో నా హృదయ దీపం వెలిగించేదా. నీ వాక్యాల సారము జీవించేదా. నీ ఘన కీర్తిని వివరించేదా.
మరొకసారి నీ వాక్యము దేవా ప్రతి బట్లారా ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ప్రతిరోజు 1 గంట సేపు అయినా ఆ ప్రభు ముఖ కాంతి కోసం, ఆయన వెలుగు కోసం వేయించి ఉండటానికి ఒక నిర్ణయం తీసుకో. మనం దివస ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం. సాధ్యమైతే మోకరించండి లేదా సాగిలపడి ఆయన ముఖ కాంతి కోసం, ఆ వెలుగు కోసం దాహముతో ప్రార్థించండి. ఏలిన వారు మీతో ఉండునుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి తన ముఖ కాంతితో వెలుగించునుగాక. స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. నీ దివ్య సన్నిధిలో పూజలు చేయగవే చేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమా, స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మము నడిపించు దేవా, నీ కృపలో మము నడిపించు దేవా. స్వాగతమో దేవా సుమా,
స్వాగతము ప్రభువా, స్వాగతము దేవా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. క్రిస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెల మొదటి శుక్రవారం ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి చాలా సంతోషముతో ఆనందముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేయడానికి 2 కుటుంబాలు ముందుకు వచ్చి ఉన్నారు. వారి ఉద్దేశ లక్ష్యాలు: మొదటి కుటుంబం స్పాన్సర్డ్ బై ఎ డివోటీ, పేరు వివరాలు ఏమి తెలియచేయకుండా రహస్యంగా సువార్త సందేశాన్ని వారు అందిస్తూ ఉన్నారు. వారి ఉద్దేశం థ్యాంక్స్ గివింగ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద స్పెషల్ ఇంటెన్షన్స్. దేవుడు వారి కుటుంబానికి చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ పరిశుద్ధ బలిని వారు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రెండో కుటుంబం స్పాన్సర్డ్ బై మేరీ మార్గరెట్. వారి ఉద్దేశం ఫర్ ద ఫెయిత్ ఇన్ ద లార్డ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ కేరింగ్ గుడ్ హెల్త్ ద ఫోర్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు తన కుటుంబంలో చేసినటువంటి సకల మేలు కృతజ్ఞతగా మేరీ మార్గరెట్ కుటుంబం ఈరోజు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. బిడ్డలారా, ఈ పరిశుద్ధ బలి పూజలో ఈ 2 కుటుంబాలను మనం ప్రత్యేకంగా స్మరించుకుంటూ వారితో కలిసి దేవునికి కృతజ్ఞత మనము అర్పిస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు: For God's mercy upon the departed soul of Boga Maria Karuna Kumar, mass offered by Boga Arogyam and a family. Thanksgiving mass offered by Albin Reddy and Parina and a family. Thanksgiving mass for all the blessings received and for the grace of God and for the good health, spiritual growth, freedom from all the bondages of the family and for the career settlement of Saumith, mass offered by Allam Shaurilu and a family. For the departed souls of N.S. Raja Reddy, N. Shekhar Reddy, N. Jyoti Kiranmai, Tanagundla Mareddy, Thomasamma, and all the souls who died of COVID-19, mass offered by N. Nirmala Reddy. For the good health of Satish Kumar, mass offered by the members of the family. For the angelic protection and deliverance of Dr. Prasanna Raju and family members. Thanksgiving mass for God's blessings and for the special intentions of Prakash and Jyoti, mass offered by Prakash and Jyoti. For the departed soul of Allam Sudhagar Reddy, mass offered by Arogyameri and family. Thanksgiving mass for all the blessings received and for the grace of God and for the good health, spiritual growth and for the speedy recovery from cancer disease, mass offered by T. Joji Reddy and family. For the departed soul of Gracie Thomas, mass offered by Sheila John and family. Thanksgiving mass for Sacred Heart of Jesus offered by Gade, Inna Reddy and Lucy Rani. For the departed soul of Tumma Kaspar Reddy, mass offered by Tumma Rosemary and family. Thanksgiving mass for all the blessings and for the special intentions of Prakash and Jyoti, mass offered by Prakash Reddy and Jyoti. For the eternal peace to the departed souls of Pudota Sushila, Pudota Rayana and Nagotu Balaraju, Gregorian mass offered by N. Anna Mary. Thanksgiving mass and for the brighter future and the spiritual growth of Mani Rohan and Tarun, and for the continuation of Father Benny S. Sweety's YouTube channel without any obstacles, mass offered by Madineni Bala Shauri and Maria Arani. For the departed soul of Dr. Didipya Reddy and for her eternal peace, mass offered by Dr. Shauri Lamma and family members. For the safe journey and protection of Tom K. Jose as he is traveling to US for the higher studies, mass offered by the members of the family. For the Lavanya to come out of all the bondages completely and Jesus to lead her in the Catholic faith, mass offered by a devotee. A devotee offering family to Jesus, the Sacred Heart of Jesus, and the consecration and anointing of the family members.
for the complete healing from the spinal cord problem and for the good health of Rosemary, Mary Rose, Mass offered by Rosalina and her family, for the good health and the peace and the happiness and for God's blessings in the family, offered by Sheila John and her family, for the good health and Satvik to write MCET exam well, Mass offered by Uriya, Sudhagar, Satvik and Revant, Mass offered the Sacred Heart of Jesus and the intercessions of Mother Mary, for the departed soul of M. Maria Das and for the eternal peace, Mass offered by Yandav, Rajesh and family members, for the fruit of the womb and for the government job, Mass offered by a devotee, for the special intentions and for the good health of the family and deliverance of the word of God from the corona, and for the good job to the person and the God's help in the business and all the ways offered to the Sacred Heart of Jesus by a devotee, for God's help in the work of the family and the Holy Spirit's help in the job, trials, and to settle well, offered to the Sacred Heart of Jesus by a devotee, for the good job to Bhim Shetty Abhishek and for God's blessings upon the family members, Mass offered by Bhim Shetty Elizabeth and her family, Thanksgiving Mass to Sacred Heart of Jesus Christ for all the blessings received, Mass offered by Thirumal Reddy, Shavu Reddy and Anita and her family, for God's blessings upon Paulamara Shetty, Ishika, Evangeline on the occasion of the birthday and a Thanksgiving Mass for the protection the entire year, and for the protection in the upcoming years, Mass offered by the members of the family. Ishika, Evangeline, wish you a very, very happy birthday, ma. God bless you abundantly. ఈ పరిశుద్ధ బలి పూజలో మీకోసం స్పెషల్లీ ప్రార్థిస్తున్నాం. దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఏర్పరచాలని, కరోనా మహమ్మారి నుండి కాపాడాలని ఈ పరిశుద్ధ బలి పూజలో స్పెషల్లీ మీకోసం ప్రార్థిస్తున్నాం. ప్రియబిడ్డలారా, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నిటినీ మనం ఈరోజు ఈ పరిశుద్ధ బలిపీఠం మీద కానుకగా అర్పించి ఈ బలిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలా గమనించండి, మీ అవసరాల కోసం 4,000 కుటుంబాలు ప్రతిరోజు 24/7 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ 4,000 కుటుంబాలను వారు నడిపిస్తున్నటువంటి గ్రూప్ అడ్మిన్స్ని, కాట్ టీమ్ని, మెంబర్స్ని ఈ పరిశుద్ధ బలి పూజలో మన జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రార్థిద్దాం. అలాగే ఆన్లైన్లో మీరు వేలాది మంది ఈ మాసంలో పాల్గొంటున్నారు. మీ అందరి విన్నపాలను, మీ అందరి ప్రార్థనలను ఆ భగవంతుని పరిశుద్ధ నామం పేరిట మనము స్మరించుకుంటూ మన దీవెనల కోసం, ఆశీర్వాద కోసం మనము ప్రార్థిద్దాం. 2 చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, బిడ్డలారా, మీ శరీర, మనస్సు, ఆత్మలను ఆ భగవంతుని ఎదుట కానుకగా అర్పించుకుంటూ మనం భక్తితో ఈ బలిని అర్పించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము, సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, యావత్తు శ్రీ సభ ఈరోజు యేసుక్రీస్తు దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతోంది. యేసుక్రీస్తు పేతురు, యాకోబు, యోహానులను తన ప్రియమైన 3 శిష్యులను తీసుకుని తాబోర్ కొండపైకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా తన దేవుని యొక్క నిజమైన మహిమను ఆయన చూపెట్టారు. బిడ్డలారా, ఈ వాస్తవమైన దేవుని మహిమలో మనం జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా చేరటానికి పిలుపు పొందినటువంటి వాళ్ళమే. దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానస్నానమైన సాంఖ్యం ద్వారా మనం పొందిన పరిశుద్ధాత్మ ద్వారా ఒక మహిమ నుండి ఇంకొక మహిమలోనికి, ఆ మహిమ నుండి ఇంకొక మహిమలోనికి మెల్లమెల్లిగా ఒక్కొక్క విశ్వాసి, ఒక్కొక్క దేవుని బిడ్డ మార్చబడి
చివరికి మరణానంతరము యాక్చువల్ దేవుని మహిమలో మనం ఒక్కొక్కరు కూడా భాగస్థులుగా మారాలి. ఇదే ఆత్యంతికమైనటువంటి రక్షణ బిడ్డలారా. మన జీవిత కాలములో శరీరము, లోకము, పిశాచ్ అనే 3 శక్తులతో మనం పోరాడుతూ ఉంటాం. ఈ మహిమలు, ప్రతాపములు తగ్గిపోతూ ఉంటాయి. కానీ పాప సంకీర్తమైనటువంటి సాంఖ్యం ద్వారా మనల్ని మనం యేసు రక్తములో కడిగి శుద్ధి చేసుకుంటూ దేవుని ఆత్మ మనకు ప్రసాదించు ఆంతరిక బలముతో, శక్తితో ఈ మహిమలో జీవించటానికి ప్రియబిడ్డలారా నిత్య సహాయకుడైన పరిశుద్ధాత్మను ఆయన మనకు ప్రసాదించి ఉన్నాడు. అందువల్ల ఈ పరిశుద్ధ బలిభోజలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా, శోధనలో, బలహీనతలో మాకు నీ ఆత్మ శక్తిని ప్రసాదించి ఆ దివ్య వెలుగు, ఆ మహిమ తగ్గిపోకుండా ఇంకా ఉన్నతమైన వెలుగులోనికి మమ్మల్ని చేపట్టి పైకి లేపండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే రకరకాల శోధనల వలన మళ్ళా పడిపోతున్న బిడ్డల కోసం ఈ పరిశుద్ధ బలి పూజలు మనం ప్రార్థిద్దాం. జ్ఞానస్నానం పొంది కూడా, దేవునికి మాటలిచ్చి కూడా అవి అన్నీ కూడా మర్చిపోయి మళ్ళా పాపములో పడిపోతున్నటువంటి అనేక మంది ఉన్నారు. పాపావస్థలో జీవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎటువంటి పాపబోధం, పశ్చాత్తాపము లేని వాళ్ళు ఉన్నారు. మూర్ఖులైనటువంటి పాపిష్టి మనుషులు ఉన్నారు. వారి బలహీనతలో మనము ఈ పరిశుద్ధ బలిపూజలు చేస్తున్న ప్రార్థన వలన దేవుడు వారికి పాపబోధం, పశ్చాత్తాపం కలిగించి ప్రభు సన్నిధికి నడిపించమని మనం ప్రార్థిద్దాం. 2 చేతులు గుండె మీద పెట్టి 1 నిమిషం కళ్ళు మూసుకుండి బిడ్డలారా. మీ శరీర, మనస్సు, ఆత్మలను ఒక్కసారి పరిశీలించి దేవుని యొక్క మహిమలో పాలుపంచుకోవటానికి పిలువబడినటువంటి మనం ఆ మహిమకి అనుకూలమైన జీవితం జీవిస్తూ ఉన్నామా? మన శోధనలు, బలహీనతలు ఏమిటి? యేసయ్యా, నీ కల్వరి పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభువా, ఇంకా గొప్ప మహిమలోకి మమ్మల్ని నడిపించండి ప్రభువా అని ప్రార్థిద్దాం. మన పాపములు ఒప్పుకుంటూ ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు, దోషములు కనికరముతో, కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయ చూపండి. తండ్రి దేవా, మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయగా ఉండండి. యేసుక్రీస్తు రాజా, మీ బిడ్డలపై దయగా ఉండండి. పావనాత్మదేవా, మాపై దయ చూపండి. పావనాత్మదేవా, మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వ సృష్టికర్తయగు సర్వేశ్వర, మీరు విశ్వాసుల పవిత్ర కార్యములను మీ ఏకైక కుమారుని దివ్య రూప ధారణ సందర్భమున ప్రవక్త ప్రవచించిన రుజువులతో దృఢపరచి సంపూర్ణ దత్తత వరములను అద్భుత విధమున మాకు సూచించితిరి. మీ దాసులుగా మేము మీ ప్రియతమ కుమారుని ఆదేశములను అనుసరించుచు ఆయన నోటి మాటలను మేము కూడా పాటించేలాగున మీ మహిమలో మేము కూడా పాలుపంచుకున్నటువంటి గొప్ప భాగ్యమును మాకు ప్రసాదించకరుణించండి. మీతోన పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము
9వ వచనం నుండి 10వ వచనము వరకు మరియు 13వ వచనం నుండి 14వ వచనము వరకు. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి, శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను, తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపై ఉన్న అతని గద్దె అనల జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుటి నుండి అనల ప్రవాహము పారుచుండెను. వేల బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలు అతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతముండదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పఠనము. పునీత పేతురు వ్రాసిన రెండవ లేఖ, 1వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. మన ప్రభువగు యేసుక్రీస్తుని మహత్తరమగు ఆగమమును మీకు తెలియచేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. తండ్రియగు దేవుడు ఆయనకు కీర్తిని, వైభవమును ప్రసాదించినప్పుడు మేము అటనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఈయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఆ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలయన ఉషకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
ప్రార్థింపగ పొందిన శక్తి, నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి, నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించే నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించే నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా, నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏలిన వారి మీతోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 9వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 2 నుండి 10 వరకు. 6 దినములు గడిచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతమునకు పైకి వెళ్ళెను. అచ్చట వారి ఎదుట ఆయన దివ్య రూపధారణము పొందెను. ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను. అవి ఏ చాకలియు చలువ చేయజాలనంత తెల్లగా ఉండెను. ఏలియా, మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనము ఇచ్చటనే ఉండుట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు 3 పర్ణశాలలు నిర్మింతుము అని పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. పేతురుకు నోట మాట రాలేదు. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతటా వారు చూడగా వారికి యేసు తప్ప మరి ఎవ్వరునూ కనిపింపలేదు. వారు పర్వతము నుండి దిగి వచ్చుచుండ యేసు వారితో, మనుష్య కుమారుడు మృదులో నుండి పునరుత్థానముగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించును. ఈ పునరుత్థాన అంతరార్థము ఏమై ఉంటునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. పట్లరా మనం ఇప్పుడు అర్పణ సమయంలో ప్రవేశించబోతూ ఉన్నాం. నేను అప్పద్రాక్షరసములు బలిపీఠం మీద కానుకగా అర్పిస్తూ ఉండగా మీరు కూడా మీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులను, మీ శరీర మనస్సును కానుకగా అర్పించండి. దేవుని పరిశుద్ధాత్మ ఈ కానుకలను ఎలా తన పరిశుద్ధ శరీరక్తముగా మార్చేస్తూ ఉన్నారో అలాగే మీ జీవితాన్ని కూడా దేవుడు మార్చాలని,
మహిమగా మారాలని కోరుకుంటూ మీరు నిశ్శబ్దంగా ప్రార్థనలో ఉండండి. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు స్వీకరా సుతుని చిన్న కాంకలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు స్వీకరా సుతుని చిన్న కాంకలను. మదనిసా నిసగసా గమదని సగసని సనిద నిద మద మగ మగ సగ మగ మద మద నిద ని సగ మమ గగ మమ దద మమ దద ని దద ని ని సా. నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది, నీవే కదా సర్వ సృష్టి నీకవసరమేమున్నది. నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును, నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును. అర్పింతును అందుకో అమరుడని సేవకై, అర్పింతును అందుకో అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు స్వీకరా సుతుని చిన్న కాంకల. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు స్వీకరా సుతుని చిన్న కాంకలను. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్టులా ప్రార్థించుదాము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. పిల్లరా, ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేయటానికి 2 కుటుంబాలు ముందుకు వచ్చి ఉన్నారు. ఈ అప్పదనక్షరస్సుములో ఆ కుటుంబాలను ప్రభువులో సమర్పించుకుంటూ మనం వారి ఉద్దేశ లక్ష్యాల కోసం ప్రార్థిద్దాం. మొదటి కుటుంబం ఒక విశ్వాసి రహస్యంగా పేరు వివరాలు ఏమి తెలియచేయకుండా దేవుడు వారికి చేసిన సకల మేళ్ళ కృతజ్ఞతగా ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసి మీకు దేవుని కృప వరములు అందిస్తూ ఉన్నారు. రెండో కుటుంబము మేరీ మార్గరెట్, వారి కుటుంబం మీద దేవుడు కుమ్మరించిన అనేక వరములకు దీవెనలకు ఆశీర్వాదాలకు కృతజ్ఞతగా దేవుని కృతజ్ఞత వందనములు చెల్లిస్తూ ఈ బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులతో పాటు ఆ త్రిత్వ దేవునికి ఘనత మహిమ స్తుతి స్తోత్రము ఆరాధన మనం చెల్లించుకుందాం. దేవుడు ఇంకా ఆ కుటుంబాలను హేరాళముగా దీవించి వారి ప్రతి కోరికలలో ప్రార్థనలు నివేదనములు సఫలమవ్వాలని, వారి పిల్లలకి మంచి భవిష్యత్ దేవుడు ఏర్పరచాలని, ఆ కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ఉండాలని ఈ బలిలో మనం ప్రార్థిద్దాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థనా సాయం కోరిన అనేక కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యులందరినీ మనం ఈ బలిలో స్మరించుకుందాం. బర్త్డే కొనియాడుతున్న బిడ్డ ఉంది. కరోనా మహమ్మారిని స్వస్థత కావాలని పూజలు పెట్టించిన వారు ఉన్నారు. పిల్లలకి వీసా, పాస్పోర్టు, చదువు, మంచి ఉద్యోగం, మంచి వివాహ సంబంధము, కుటుంబంలో శాంతి సమాధానం కావాలని పూజలు పెట్టించిన వారు ఉన్నారు. అలాగే ఆన్లైన్లో ఈ పరిశుద్ధ బలి పూజలో మీరు పాల్గొంటూ ఉన్నారు. యేసుక్రీస్తు దివ్య రూపధారణ సందర్భంగా ఆ మహిమలోకి మీరు ఒక్కొక్కరు కూడా నడిపించబడాలని
మనం కోరుకుందాం, ఆశిస్తాం. స్తోత్రం. అలాగే శుక్రవారం యేసుక్రీస్తు పరమ పవిత్ర తిరుహృదయానికి అంకితం చేయబడినటువంటి దినం కనుక మీ ఇంటిని, మీ ఇంట్లో ప్రతిష్ఠించినటువంటి యేసుక్రీస్తు తిరుహృదయ ఫోటోను, పటమును స్మరించుకుంటూ ఆ యేసుక్రీస్తు తిరుహృదయములో ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని భద్రపరుచుకొని కాపాడాలని, ఆమేన్. మరి ముఖ్యం కరోనా మహమ్మారి నుండి మిమ్మల్ని, మీ పిల్లల్ని సంరక్షించాలని, ఆ తిరుహృదయ ప్రేమాగ్ని జ్వాలలో మీ కుటుంబము నడిపించబడాలని ఆమేన్. మీరు ఆశిస్తూ ప్రార్థించండి. అలాగే దాదాపు 4,000 కుటుంబాలు 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థన సాయం కోరిన ఒక్కొక్కరిని, ప్రార్థిస్తున్న కుటుంబాలను ఆ దేవుని బంగారు చేతికి సమర్పించుకుంటూ మనం ప్రార్థిద్దాం. అలాగే ఆదివారము జరగబోతున్నటువంటి గ్రూప్ అడ్మిన్స్ మీటింగ్ని మన ప్రభుకు సమర్పిద్దాం. వారి రాకపోకలు ఎంతో సురక్షితంగా ఉండాలని, ఆమేన్. ఎవరికి ఏ కరోనా మహమ్మారి ప్రభావం సోకనీయకుండా దేవుడు వారిని సంరక్షించాలని, ఆమేన్. దేవునికి చేతిలో వారు ఒక్కొక్క పాత్రగా వినియోగించబడాలని మనం ఈ బలిలో ప్రార్థిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతోను ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఆయన తాను ఎన్నుకున్న శిష్యుల ముందు తన మహిమను ప్రదర్శించి ఇతరుల వలె కలిగి ఉన్న తన సామాన్య శరీర రూపమును అతిశయ ప్రకారముతో ఆయన రూపాంతరణము గావించును. తద్వారా శిష్యుల హృదయముల నుండి సిలువ బాధల కారణమున ఉద్భవించినటువంటి అన్ని అవరోధములను, సందేహములను ఆయన తొలగించును. సత్యసభ ఆ మహిమయందు తన బిడ్డలను నడిపించు ప్రభావమును తన సత్యసభకు సభ్యులందరికీ ఆయన వ్యాపించినని సూచించును. ఆ కారణమున స్వర్గశక్తులతో నేకమై నిరంతరము సకల పునీతులతో నేకమై నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పట్ల ఈనాడు పూజ సమయములో సాధ్యమైతే మీరు మోకరించి భక్తి విశ్వాసముతో పరిశుద్ధాత్మ ప్రభావం కోసం గురువులు హస్తములు చాచి ప్రార్థిస్తూ ఉండగా, జ్ఞానస్నానం ద్వారా మీరు పొందిన ఆ ఆత్మలో మీరు కూడా నడిపించబడాలని, పాపము నుండి దూరమై దేవుడు జ్ఞానస్నాన ఆత్మ ద్వారా మీకు ఇచ్చిన మహిమలో, ఆ పవిత్రతలో మీరు కూడా జీవించాలని కోరుకుంటూ, ఆ జ్ఞానస్నాన ఆత్మ ప్రభావం నూతనీకరించబడాలని కోరికతో మీరు ప్రార్థనలో ఉండండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు నూతనీకరించ చిత్తగించిదిరి. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము.
మీ పవిత్రాత్మ ద్వారా వినిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణము స్మరించుచు వారి మరల వేంచేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర త్రైసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలకొనుచున్నాం. దీనిని మీ కుమారుని కలువరి శిలువ బలిగా భావింపుడు. వారే మమ మీతో సమాధానపరచరి. మేము వారి శరీరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్ల దయచూపుము. వారే మమ్మ మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక.
ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా దైవమాతయు కన్య మరియమ్మతోనూ ఆమె భర్త జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మీ మోక్ష భాగ్యమునకు పాత్రలు మగుదుమగాక. ఏలైనా వీరిల నిరవధిగా ప్రార్థన సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఏలిన వార మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకులు ఫ్రాన్సిస్ జగద్గురువును, పూలా ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ నీ వాక్యమందు ఆత్మయందు స్థిరపరచి నడిపించండి. ఉత్థాన మగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన కోట్లాది మంది ఆత్మల నిత్య విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. తెలుసో తెలియక వారు చేసిన పాపములు, దోషములు యేసు రక్తముతో కడిగి శుద్ధి చేయమని, ఉద్రశలములో పీడింపడుతున్న ఆత్మల పైనను, దిక్కులేని ఆత్మల పైనను కనికరించి ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా వారిని మీ మహిమలోకి చేర్చుకోమని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయచూపండి ప్రభువా. ఈనాడు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసిన 2 కుటుంబాలను నీ వారిపై కృమ్మరించిన సకల మేలు కృతజ్ఞతగా మేము ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని చలన చూపుతో చూడమని, దీవించి ఆశీర్వదించమని, మేరీ మార్గరెట్ కుటుంబాన్ని, ఒక విశ్వాసి తన కుటుంబాన్ని చలన చూపుతో ఆశీర్వదించమని, నీ మహిమలోకి వారిని కూడా ప్రవేశింపచ్చబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మా ప్రార్థన కోరిన ఒక్కొక్కరిని బర్త్డే కొనియాడుతున్నటువంటి పాపని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. కరోనా మహమ్మారికి గురి అయినటువంటి వారికి ఉపశమనమును, స్వస్థతను, మంచి ఆరోగ్యము చేకూర్చండి ప్రభువా. పాపాత్మలకు పాపబోధం, పశ్చాత్తాపం కలిగించి వారిని పాపాంధకారము నుండి నీ దివ్య వెలుగులోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. 24 గంటలు ప్రార్థన చేస్తున్న దాదాపు 4000 కుటుంబాలను, వారిని నడిపిస్తున్న గ్రూప్ అడ్మిన్స్ని, కోర్ టీమ్ని, డివైన్ మర్సీ సెంటర్లో సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని, ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసి నడిపిస్తున్న వారందరినీ ఈ బలి యోగ్యత ద్వారా దీవించండి. ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొన్న బిడ్డలు యేసుక్రీస్తు దివ్య రూపధారణ మహిమలో పాలు పంచుకుందురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. బిడ్డల 2 చేతుల పైకి లేపి మనము త్రిత్విక దేవుణ్ణి ఘనపరుస్తూ ఈ డాక్సోలజీని పాడుకుందాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ఒకే ఒక ప్రార్థన చేతులు చాచి భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపు. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మరి ముఖ్యంగా ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న వారికి, పూజలు పెట్టించిన వారికి, స్పాన్సర్ చేసిన వారికి సకల కీడులు, తెగులు,
చేతపడి మంత్రశక్తులు, దుష్టాత్మల ఆవాహము, చెడు వ్యసనాలు, చెడు అలవాటులు, అన్ని విధముల పాప బంధకాల నుండి యేసు పరిశుద్ధ మహిమలో సంపూర్ణ విడుదల కలుగునుగాక. మీ మోక్షానందమును మా రక్షకుడవని యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే కొసగుచున్నానువని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి ప్రార్థనలు, విశ్వాసములు కటాక్షించండి. మీ చిత్త ప్రకారం ఈ కుటుంబ సభ్యులందరికీ నిజమైన శాంతి, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరికి ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో తాబోర్ కొండపై దివ్య రూపధారణము పొందిన యేసు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించును గాక. ఆమేన్. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, మమ్ము కడుగుమయ, ఓ దేవా మమ్ము కడుగుమయ. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, మమ్ము కడుగుమయ, ఓ దేవా మమ్ము కడుగుమయ. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము నొసగుమయా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము నొసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రకల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. ప్రార్థించుదము. మా రక్షకుడవైన యేసయ్య, తాబోర్ కొండపై దివ్య రూపధారణం పొంది మీ నిజమైనటువంటి వెలుగును, నీ మహిమను శిష్యులకి చూపెట్టి వారిని విశ్వాసమందు బలపరచినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ బలి భోజనంలో పాల్గొని ఆ దివ్య రూపధారణ మహిమను కొనియాడుతున్న బిడ్డలు ఒక మహిమ నుండి ఇంకొక మహిమలోకి మార్చబడి చివరికి నీ దివ్య సన్నిధిలో ఆ నిత్య వెలుగును పొందుదురుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసిన 2 కుటుంబాలను ఈ పరిశుద్ధ బలి భోజన యోగ్యత ద్వారా నీ దివ్య వెలుగునందు
వారిని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి తన పుత్రుని వెలుగులో నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పరిశుద్ధ బలిని స్పాన్సర్ చేసినటువంటి 2 కుటుంబాలకి, ఒక కుటుంబం రహస్యంగా పేరు వివరాలు ఏమి తెలియచేయకుండా, మీ కుడి చేయి చేయనిది ఏదియో ఎడమ చేతికి తెలవకుండా నీ మత కార్యములు నిర్వహించమని యేసుక్రీస్తు బోధించిన బోధను అన్వర్థముగా చేసుకుంటూ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. 2వ కుటుంబం మేరీ మార్గరెట్. మీ స్పాన్సర్షిప్ వలన బిడ్డలారా వేలాది మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, బలపడుతూ ఉన్నారు. మీకు డివైన్ మర్సీస్ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ స్పెషలీ మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. మీకోసం నేను మా టీం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు మీ అందరినీ కూడా గొప్పగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదమో స్తుతించెదమో గోడలు కూల్చెదము. పాడెదమో స్తుతించెదమో గోడలు కూల్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.